అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 12వ తారీఖు రోజు జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ అండ్ చీటింగ్ కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి 40 లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలు తెలపాలంటే ఇందులో విక్టిమ్ కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అంటే A1 జయకుమార్ తో పాటు ఇంకా ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. సో ఇందులో ఉదయ్ అలియాస్ రెడ్డి అని ఇతను కూడా ఈ A1 యొక్క సొంత బావమరిది. సో వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్లాన్ ప్రకారము విక్టిమ్ కి తక్కువ ధరకి గోల్డ్ ఇస్తామని ఇనిషియల్ గా ఫస్ట్ ఒక 25,000 కి పావు తులాలాగా ఒక 2 months బ్యాక్ అంటే అఫెన్స్ జరగడానికంటే 2 months బ్యాక్ మనకు ఇచ్చి దాని తర్వాత మీకు ఎక్కువ మొత్తంలో అంటే కేజీ గోల్డ్ కూడా మీకు తక్కువ ధరకి ఇస్తామనే ఉద్దేశంతో దాదాపు 65 లక్షలు తీసుకొని సీజ్ చేశారు. తీసుకొని మీకు కేజీ గోల్డ్ ఇస్తామని ఒక అన్నోన్ బ్యాగ్ ఇచ్చి అందులో ఒక చిన్న చిన్న రాళ్ళు తర్వాత దానికి పేపర్లు కొన్ని పెట్టేసి ఇచ్చేసి పోయారు. తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే బంగారం అనుకొని అతను వెళ్ళి చూడగా అందులో ఓన్లీ తెల్ల పేపర్లు తర్వాత శారీ అని ఒక శారీ తర్వాత 2-3 రాళ్ళు ఉన్నాయి. సో ఇమీడియట్ గా తను మోసపోయాడని మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో 12th మే రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే అఫ్జల్గంజ్ పోలీసు FIR రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా DI రవికిరణ్ ఆధ్వర్యంలో మరియు క్రైమ్ టీమ్ SI కిషన్ అండ్ హిస్ టీమ్ దే సర్చ్డ్ మెనీ ప్లేసెస్ అండ్ ఫైనల్లీ ఈ జయకుమార్ ని ఫస్ట్ A1 ఇతనే మెయిన్ సూత్రధారి కాబట్టి ఫస్ట్ ఇతన్ని అరెస్ట్ చేసి మనం 40 లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరు ముద్దాయిల కోసం కూడా మన టీమ్స్ పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు కూడా ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పెషల్లీ ఏసీపీ సుల్తాన్ బజార్ మట్టయ్య ఇంతకు ముందు మనకు రాచకొండలో చేసినటువంటి SOT ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో బాగా ఉపయోగపడ్డది. అతని టీమ్ ఆధ్వర్యంలో SHO అండ్ DI అండ్ హిస్ టీమ్ ఆల్ ఆర్ కోఆర్డినేట్లీ దే వర్క్డ్ హార్డ్. ఈవెన్ లాస్ట్ టైం నారాయణగూడలో జరిగినటువంటి ఆ కేసులో కూడా వీళ్ళందరూ కూడా టీమ్ గా పనిచేసి ఈరోజు దీన్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వేరే పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు మనకు రిపోర్ట్ అయిన వాటిలో వెరిఫై చేస్తే మనకు ఎక్కడ కూడా ఎటువంటి కేసులు కాలేదు. బట్ ఈ మధ్యలో మనకు తెలుస్తుంది ఏంటంటే దాదాపు కర్ణాటక నుంచి చాలా మంది ఈ గోల్డ్ తక్కువ ధరకు అమ్ముతామని చాలా వాట్సాప్ గ్రూపులలో కానీ టెలిగ్రామ్ గ్రూపులలో కానీ చాలా మెసేజ్ పెడతా ఉంటారు. అంటే మీన్ పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు కొంచెం ఇస్తామని వాళ్ళు ఇనిషియల్ గా స్మాల్ అంటే పావుతులం కానీ అర్ధతులం కానీ ఒరిజినల్ ఇస్తున్నారు. దాని తర్వాత మనీ ఎక్కువ తీసుకున్నప్పుడు దాని अच्छा